యేసు ప్రభు గారికి ఒక ఆయన వచ్చి అంటాడు, అయ్యా యేసు ప్రభువా, నువ్వు మంచివాడు అయ్యా, ఏంటి మరి నువ్వు బోధకుడు అయ్యా, నువ్వు దేవుడి మాట విన్నవాడు అయ్యా, అన్ని రకాలుగా చేసిన వాడివే, మరి దేవుడి మాట బాగా మంచి చెప్పావు కదా, ఇదిగో నేను నిత్య జీవనకు వారసు రావడానికి అక్కడ పెట్టే కుర్చీ మీద పెట్టి కుర్చీ మీద నిత్య జీవనకు వారసు రావడానికి ఏం చేయాలి అని అన్నాడు. నిత్య జీవనకు వారసు రావాలంటే అమ్మా అమ్మా అలా పూజ, నిత్య జీవానికి వారసు రావడానికి ఏం చేయాలి? నిత్య జీవం అంటే ఏంటి? ఇప్పుడు కూడా జీవించాలా అంటే మనకి పరలోకం ఇస్తాడు దేవుడు. ఏమిస్తాడు? పరలోకం ఇస్తాడు. పరలోకం కూడా మనకే, భూమి కూడా మనకే, రెండు మనకి ఇచ్చాడు ఆయన. యేసు ప్రభువు నమ్ముకుని బిడ్డలకు మాత్రమే రెండు ఇస్తాడు. యేసు ప్రభువు నమ్ముకోలేని బిడ్డలకు, పిల్లలకు కానీ తల్లిదండ్రులు కానీ పెద్దోళ్ళకి కానీ పరలోకం ఇవ్వడు, భూమి ఒకటే ఇస్తాడు. మాట్లాడద్దు, మీటింగ్ రండి, సైడ్ రండి, ఇట్లా ఈ శ్రీమంత పట్టుకో నిన్న. అయితే ఏంటమ్మా ఏంటి సైడ్ రా. అయితే దేవుని నమ్ముకుని బిడ్డలకు ఏమిస్తారు? పరలోకము, భూమి. మరి మరి లోకంలో ఉన్న వాళ్ళకి ఒక్క భూమి ఒకటే ఇస్తాడు, పరలోకం ఇవ్వడు. అలాగే ఇస్తాడు, నరకం ఇస్తాడు. నరకంలో యాతన ఉంటుంది, భయంకరమైన యాతన. అయితే మరి అటువంటి పరలోకం కావాలంటే ఏం చేయాలని అడిగాడు అనమాట. అడిగితే అప్పుడు అంటాడు అన్నమాట యేసుప్రభు అంటాడు, ఆయన అంటాడు మట్టిగా, నువ్వు పూర్ణ ఆత్మతో ప్రార్థన చెయ్యు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ ప్రేమించవలను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నాడు. ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి అంటే అప్పుడు అవన్నీ చేస్తాను కదా, మరి పొరుగువాడు ఎవడు అని అన్నాడు. అవునండి పాస్టర్ గారు, పొరుగువాడు ఎవడండి అన్నాడు. అంటే ఇంటి పొరుగులు ఉన్నవాడు కాదు, అది కాదు. పొరుగువాడు అంటే నైబర్ కాదు. వినండి ఒక మాట చూడండి. ఒక వ్యక్తి అంట తావంట వెళ్తున్నాడు. తావంట వెళ్ళిపోతుంటే ఏదో ఊరు వెళ్తున్నాడు. అలాగే పాతికాలని మన ఊరు వస్తున్నాడు. తావడం అంత సీక్రెట్ ఉంటుంది కదా, ఆయన దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి. కొంతమంది దొంగలు వచ్చి ఆయన కొట్టేసి దొంగలో పడేసారు, డబ్బులు వెళ్ళిపోతారు. అప్పుడు ఏంటవుతుంది? ఆయనకి డబ్బులు తగిలేసాయి కదా, పడిపోయి మార్చి వెళ్ళిపోయాడు. చచ్చిపోయాడు కదా వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు అనమాట. నాలాంటి వ్యక్తి వచ్చి, అమ్మో చెప్పు నా మీద పడిపోతే నేను ముట్టుకున్నాను వెళ్ళిపోతాను. అలాగా ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన చూసి, అమ్మో నాకొద్దు నేను పుట్టుకున్నాను అన్నాడు. నేను పట్టుకుంటూ నా మీద వచ్చేస్తా అన్నాడు. మూడోసారి మన రాంబాబాని ఇలాంటి వాడు వచ్చి, అయ్యో పడిపోనాడు, ఏం పడిపోండు, తాగిసి పడిపోండి అనుకున్నాడు. కాదు, ఒళ్ళంతా దెబ్బలు ఉన్నాయి. దెబ్బలు ఉంటే ఇలా కాదని చెప్పేసి ఆయన గబగబా ఏంటి ఆయనకి ఆ బట్టలుగా శుభ్రంగా బట్టలుగా చూస్తే ఎక్కడైతే గాయాలు అయినాయో ఆ గాయాలన్నింటినీ కూడా ఏంటి ఆయన శుభ్రంగా పుడతం తుడిసి ఆకులతో కట్టి గాయాలు తాడేసి కట్టి అవన్నీ చేస్తున్నాడు. చేసి హాస్పిటల్కి 108కి ఫోన్ చేశాడు. 108 ఫోన్ చేస్తే ఏమవుతుంది? అంబులెన్స్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. జాయిన్ అయితే ఆయన బాగుపడ్డాడు. ఇప్పుడు ఎవరు చేశారు ఈ పని? రాంబాబానే చేశాడు. నేను చేయలేదు, గిద్దును అనేది చేయలేదు. కానీ ఎవరు చేశారు ఇప్పుడు? అది రాంబాబాని మంచోడా మేము మంచోళ్ళమే? మేము టిప్పులు చెప్పినా మంచోళ్ళం కాదు, మేము ఈ పాటలు చెప్పినా మంచోళ్ళం కాదు, మేము మాటలు చెప్పినా మంచివారు. ఎవరు మంచివారు? ఇప్పుడు దేవుడు అంటాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే అది. అంటే ఆపదలో ఉన్న వారిని మనం ఆదుకోవాలి. పాస్టర్ గారు మాట్లాడాలి అందుకే ఆయన వెళ్ళిపోతుందంటే ఆయనకి చెప్తాడు. అందుకే మాట్లాడాలి. అయితే ఎప్పుడైతే అన్నాడు చక్కమని వినండి, పటామని హాస్పిటల్ తీసుకెళ్ళి ఎంతనే బాగుపడిపోయాడు. ఆ ఇంజక్షన్ చేశారు. మరి హాస్పిటల్ తీసుకెళ్ళి ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళారు? రాంబాబాని తీసుకెళ్ళాడు. అంటే రాంబాబానికి ఏ మనసు ఉంది? ఏసై మనసు ఉంది. ఏసై మనసు ఏంటి చెప్పండి? జాలి. నా వైపు తిరగరా, మీ ముగ్గురు మీ ముగ్గురే ఏసై మనసు చెప్పండి ఏంటో? జాలి మనస్సు, మంచి మనస్సు, కనికరం గల మనస్సు, ఇన్ని మనసులు ఏసైకి ఉన్నాయి కదా. మరి ఆ మనసు గారు ఉంటే మనం కూడా ఇతరులకు ఏం చేస్తామో
సాయంకాలం తాగేసి పడిపోతారు అలా వదిలేయకూడదండి ఒరే తాకర అని తీసుకురండి మంచి మార్గంలో నిలబెట్టాలండి పాప పడిస్తే రోడ్డు మీద పడిపోతా అంటారు ఏ బస్సులు అవుతాయి హాయ్ అర్థమైంది మీకు అయితే అందుచేతనే ఇప్పుడు నీ పురుగు అంటే ఎవరు ఇప్పుడు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి ఆదుకునేవాడు మంచి విశ్వాసి దేవుని బిడ్డలు చేస్తామా ఓకే ఇప్పుడు కంఠవాక్యం చెప్దాం మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:4 ఒకసారి మీరు మీ సొంత మీలో ప్రతి వాడును మీకు ఎవరు తాగలేదు ఆపించి తరగవుతుంది మీరు పట్టుకోవాలా మీరు ప్రయాణంతో నింపాలి ప్రయాణం కాకపోతే నేను ఇస్తాను పెనతోనైనా నింపాలి పెనం కావాలి మళ్ళీ వాళ్ళు పెనం తెచ్చుకోండి సైడ్ అలా చూస్తావా కార్యం ఉన్నది అని చెప్పలేండి